Hello, welcome back to my channel. Welcome back to one more what I eat in a day in my weight loss journey. Few tips for weight loss. మన బాడీ ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉండాలి. ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. షుగరీ డ్రింక్స్, బెవరేజెస్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి. పోర్షన్ కంట్రోల్ మీల్స్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ అండ్ స్లీప్ ప్యాటర్న్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో నేను డీటాక్స్ వాటర్ తీసుకుంటా. ఈరోజు తులసి లీవ్స్ వాటర్ తీసుకున్నా. తులసి లీవ్స్లో ఉండే యాంటీవైరల్ అండ్ యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఇన్ఫెక్షన్స్ని ఫైట్ చేసి మన ఇమ్యూనిటీ సిస్టమ్ని బూస్టప్ చేస్తుంది, బాడీని డిటాక్సిఫై చేస్తుంది, డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది. 1 కప్ ఆఫ్ వాటర్లో 15 to 20 తులసి లీవ్స్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. నెక్స్ట్ వాటర్ స్ట్రెయిన్ చేసుకొని వాటర్ తీసుకోవడమే. హనీ అనేది ఆప్షనల్. నేనైతే 1 టీ స్పూన్ ఆఫ్ హనీ యాడ్ చేసుకొని వాటర్ తీసుకుంటున్నా. బ్రేక్ఫాస్ట్లో సూపర్ హై ప్రోటీన్ రోస్టెడ్ చనా బనానా మిల్క్ షేక్ తీసుకున్నాను. ఇంగ్రీడియంట్స్: రోస్టెడ్ చనా, బనానా, లో ఫ్యాట్ మిల్క్ అండ్ హనీ. నా దగ్గర డేట్స్ అయిపోయాయి, సో హనీ యూస్ చేశాను. బ్లెండర్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ రోస్టెడ్ చనా, 1 బనానా అండ్ స్మాల్ గ్లాస్ ఆఫ్ లో ఫ్యాట్ మిల్క్ యాడ్ చేసుకొని బాగా బ్లెండ్ చేసుకోవాలి. నెక్స్ట్ డేట్స్ ఉంటే డేట్స్ కూడా యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. నా దగ్గర డేట్స్ లేవు, సో నేను బ్లెండ్ చేసుకున్నాక లాస్ట్లో హనీ యాడ్ చేసుకొని మళ్ళీ బ్లెండ్ చేసుకున్నాను. మిల్క్ షేక్ అయితే సూపర్ టేస్టీ ఉంటుంది అండ్ సూపర్ హై ప్రోటీన్ ఫుడ్ కూడా. సూపర్ న్యూట్రిషియస్ బ్రేక్ఫాస్ట్. మీరు ఎప్పుడు ఈ రెసిపీ ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇందులో కొన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని రిఫ్రిజిరేట్ చేసుకున్న. రోస్టెడ్ చనా రిచ్ ఇన్ ప్రోటీన్ అండ్ బనానాస్లో ఉండే ఫైబర్ కంటెంట్ మన గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది, ఇమ్యూనిటీని బూస్టప్ చేస్తుంది, బ్లడ్ షుగర్ లెవెల్స్ని రెగ్యులేట్ చేస్తుంది అండ్ హార్ట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది, బోన్స్ని స్ట్రెంగ్తన్ చేస్తుంది, మన స్కిన్ అండ్ హెయిర్ చాలా హెల్తీగా ఉంటుంది. మిల్క్ ప్లేస్లో మనం బాదం మిల్క్ కూడా యూస్ చేసుకోవచ్చు, ఇంకా న్యూట్రిషియస్గా అవుతుంది. అండ్ మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకొని తీసుకోవచ్చు. హైడ్రేషన్ ప్లేస్ మేజర్ రోల్ ఇన్ వెయిట్ లాస్. నేను ఈరోజు చియా సీడ్ ఆరెంజ్ డిటాక్స్ వాటర్ తీసుకుంటున్నాను. 1 టీ స్పూన్ ఆఫ్ చియా సీడ్స్ అండ్ 1 ఆరెంజ్ స్లైస్ చేసుకొని యాడ్ చేసుకున్నా అండ్ హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకొని జ్యూస్ యాడ్ చేసుకున్నాను. అందులో 1 లీటర్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నా. మన డైట్లో ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మిడ్ మార్నింగ్ స్నాక్స్ నేను ఈరోజు యాపిల్ తీసుకున్నాను. కమింగ్ టు లంచ్: గార్లిక్ రైస్, పెసరపప్పు ముల్లంగి కర్రీ, గుత్తి వంకాయ కర్రీ. పెసరపప్పు ముల్లంగి కర్రీ కోసం పెసరపప్పు 10 minutes ముందు సోక్ చేసుకోవాలి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పెసరపప్పు, ఆనియన్స్, పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి, ముల్లంగి, కరివేపాకు. ఫస్ట్ పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ జీరా అండ్ వెల్లుల్లి, కరివేపాకు యాడ్ చేసుకుని సాట్ చేసుకున్నాక నెక్స్ట్ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. అందులో కొంచెం పసుపు అండ్ సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్నాక ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం స్లైస్ చేసుకున్న ముల్లంగి పీసెస్ యాడ్ చేసుకొని 5 minutes కుక్ చేసుకున్నాక అందులో మనం ఆల్రెడీ నానబెట్టిన పెసరపప్పుని యాడ్ చేసుకొని ఇంకొక 5 minutes వరకు లిడ్ పెట్టుకొని కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ కర్రీ కుక్ అవ్వడానికి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని 10 minutes వరకు కుక్ చేసుకుంటే సూపర్ టేస్టీ అండ్ హెల్తీ ముల్లంగి పెసరపప్పు కర్రీ రెడీ. నెక్స్ట్ గార్లిక్ రైస్ కోసం పాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నా అండ్ కొంచెం బటర్ యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకొని సాట్ చేసుకోవాలి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు. నెక్స్ట్ అందులో సరిపడినంత రైస్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ధనియా పౌడర్, సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ముందు చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేయడం మర్చిపోయా, అందుకే లాస్ట్లో యాడ్ చేశాను. సూపర్ టేస్టీ గార్లిక్ రైస్ రెడీ అయిపోయింది. అండ్ ప్యారలల్గా మన పెసరపప్పు ముల్లంగి కర్రీ కూడా రెడీ అయిపోయింది.
గుత్తు వంకాయ కర్రీ, ముల్లంగి పెసరపప్పు కర్రీ, గార్లిక్ రైస్ రెడీ. ఈవినింగ్ స్నాక్కి నేను పన్నీర్ చాక్లెట్ డెజర్ట్ తీసుకుంటున్నా. సూపర్ టేస్టీగా ఉంటుంది. లిటరల్గా చాక్లెట్ ఐస్ క్రీమ్ తిన్న ఫీలింగ్ వస్తుంది. పన్నీర్ నచ్చని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు, అంత బాగుంది రెసిపీ. హై ప్రోటీన్ రెసిపీ ఇది. నేను అప్లోడ్ చేస్తాను, ఖచ్చితంగా చూడండి. ఈ రెసిపీకి యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ పన్నీర్, మిల్క్, అన్స్వీటెన్ కోకో పౌడర్ అండ్ హనీ. ఐదర్ మిడ్ మార్నింగ్ స్నాక్ ఆర్ ఈవినింగ్ స్నాక్కి నేను ఫ్రూట్ తీసుకుంటా. నేను మార్నింగ్ ఫ్రూట్ తీసుకున్నా, అందుకే ఈవినింగ్ ఈ రెసిపీ తీసుకున్నాను. ఇది గోంద్ కటీరా. సమ్మర్లో వేడి చేసినప్పుడు ఈ వాటర్ తీసుకుంటే మన బాడీ కూల్ అవుతుంది. సో నేను 4 తీసుకున్నా. అందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకున్నాను, లేదా 4 hours ముందు సోక్ చేసుకున్నా సరిపోతుంది. ఇలా జెల్లీ కన్సిస్టెన్సీలాగా వస్తుంది. ఇది ఒక స్పూన్ నేను 1 glass ఆఫ్ వాటర్లో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్నా. అందులో హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకొని తీసుకున్నా. మన బాడీ టెంపరేచర్ కూల్ అవుతుంది అండ్ ఓవర్ హీట్ చేయకుండా ఉంటుంది. ఇందులో సబ్జా సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను సబ్జా సీడ్స్ నానబెట్టలేదు, అందుకే యాడ్ చేయలేదు. ఓన్లీ లెమన్ యాడ్ చేశాను అంతే. డిన్నర్లోకి సూపర్ టేస్టీ పన్నీర్ కార్న్ శాండ్విచ్ తీసుకున్నా. ఆనియన్స్ అండ్ టొమాటో స్లైస్ చేసుకున్నా అండ్ కార్న్ బాయిల్ చేసుకున్నాను. నెక్స్ట్ ప్యాన్లో 1/2 teaspoon ఆఫ్ ఆయిల్ వేసుకుని అందులో ఆనియన్స్ అండ్ టొమాటో వేసుకుని సాట్ చేసుకున్నాను. నెక్స్ట్ అందులో సాల్ట్ యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ అందులో బాయిల్ చేసుకున్న కార్న్ కూడా యాడ్ చేసుకున్నా. నెక్స్ట్ పన్నీర్ని స్మాల్ క్యూబ్స్లా కట్ చేసుకొని యాడ్ చేసుకొని కుక్ చేసుకున్నాను. నెక్స్ట్ అందులో ధనియా పౌడర్ అండ్ కొంచెం జీరా పౌడర్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకున్నాను. నెక్స్ట్ అందులో ఒరిగానో అండ్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ గ్రీన్ చట్నీ ప్రిపేర్ చేసుకున్న. గ్రీన్ చట్నీ కోసం కొత్తిమీర, పచ్చిమిర్చి అండ్ గార్లిక్ అండ్ కొంచెం జింజర్ వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. నెక్స్ట్ బ్రెడ్, నేను వీట్ బ్రెడ్ తీసుకున్నాను. నెక్స్ట్ బ్రెడ్ స్లైసెస్కి బటర్ కొంచెం మెల్ట్ చేసుకొని 2 sides అప్లై చేసుకున్నా. నెక్స్ట్ గ్రీన్ చట్నీ అప్లై చేసుకున్నాక మనం ఆల్రెడీ కుక్ చేసుకున్న పనీర్ అండ్ కార్న్ మిక్చర్ని బ్రెడ్లో స్టఫ్ చేస్తాను. నెక్స్ట్ బ్రెడ్ రోస్ట్ చేసుకోవడమే, అంతే. యమ్మీ అండ్ హెల్దీ పనీర్ కార్న్ శాండ్విచ్ రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇందులో నేను హాఫ్ చీజ్ స్లైస్ యాడ్ చేసుకున్నాను. ఎవ్రీ మీల్ తర్వాత 10 to 15 minutes ఆఫ్ వాక్ చేస్తే మన వెయిట్ లాస్ రిజల్ట్స్ అనేవి ఇంకా బాగా వస్తాయి. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డూ వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో. బాయ్.